రెగ్యులర్గా కూరలో చేసుకునే కారాన్ని చేసుకునే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనము. ఇలా సన్నని మంట పైన మిరపకాయల్ని తొడియలు తీసి విరగదీసుకుని వేపుకోవాలి. 1 కేజీ మిరపకాయల్ని ఇప్పుడు వేపుతున్నాం అన్నమాట. ఇప్పుడు వాటిల్లో ఉన్న మిరపకాయ గింజలు వేపుకోవాలి, లాస్ట్లో వేపుకోవాలన్నమాట. మిరపకాయలు వేయించి దినుసులన్నీ వేయించిన తర్వాత చివరిలో వేపుకోవాలి, ఇలా సన్నని సెగ మీద. అలా వేయించుకున్న గింజలు, మిరపకాయలోని గింజలు ఇలా ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ఇలా మిరపకాయలన్నిటినీ వేయించుకుని ఒక మంచం పెట్టేసుకుని ఆ మంచం మీద క్లాత్ వేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు మెంతులు సపరేట్గా వేయించి ఒక ప్లేట్లో వేసాను. ఆ తర్వాత జీలకర్ర, అంటే కేజీ మిరపకాయలకి గాను 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల మెంతులు, అలాగే 1/4 అంటే 250 వీటన్నిటిని ఇలా ఎండలో పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా గల్ అని సౌండ్ వస్తుంది కదా, సమ్మర్లో అయితే త్వరగా అయిపోతుంది ఈ ప్రాసెస్. ఈ మెంతులు, ధనియాలు మిరపకాయ గింజల్లో ఇలా వేసేసుకుని ఎండలో పెట్టేసుకుందాం. ఇలా చూపించే విధంగా మంచం మీద పూర్తిగా అన్నీ ఆరబోసేసుకోవాలన్నమాట. ఎండలో పూర్తిగా ఎండిన తర్వాత వాటిని అప్పుడు అన్నీ మనం మిల్లుకి తీసుకెళ్ళాలి. ఇలా 6 to 7 అవర్స్ బాగా ఎండలో ఎండిపోయిన మిరపకాయలు, తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపేసేసి మనము మిల్లుకి పంపించాలన్నమాట. కలర్ పోకుండా ఉండటానికి ఆముదం కూడా తీసుకోవాలన్నమాట. ఈ ఆముదం వచ్చేసరికి ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ మిరపకాయల్ని దినుసులన్నిటిని సపరేట్గా పోసేసి మనం మిల్లాడించుకోవడానికి పంపించేద్దాం. మిల్లాడించి తెచ్చిన తర్వాత మనకి ఇంత కారం వచ్చిందన్నమాట.